పాఠ్య పుస్తకాలు మాత్రమే చదివే పిల్లలు 100కు 100 మార్కులు తెచ్చుకోవచ్చేమో, కానీ కథల పుస్తకాలు చదివే వాళ్ళు 100కు 500 తెచ్చుకుంటారు. సృజనకి, సహానుభూతికి, అక్షర సంపదకి, రచనా పటిమకి ఆ 400 మార్కులు వాళ్ళకి జీవితంలో అదనంగా పడతాయి. అది తెలిసే పాశ్చాత్య దేశాలన్నీ విద్యార్థులతో ఏడాదికి 20 పుస్తకాలైనా చదివిస్తున్నాయి. ఇక్కడ ఆ పఠనాశక్తిని తెస్తామంటున్న రీడ్ ఇండియా సెలబ్రేషన్ సంస్థ ఓ విభిన్న పోటీ ద్వారా ఏటా 1 కోటి మందితో కథలు చదివిస్తోంది. పుస్తకాలు చదివే వాళ్ళల్లో మంచి అభివ్యక్తి ఉంటుంది. వాళ్ళు చక్కగా రాయగలరు, మంచి వ్యక్తులు కాగలరు. అది తెలిసే మేం రీడ్ ఇండియా సెలబ్రేషన్ RICలో భాగమయ్యాం. దాని ద్వారా మా స్కూలు పిల్లలు దేశ విదేశాల్లోని పిల్లలతో తమ భావాలు పంచుకునే మంచి అవకాశం దక్కింది. సొంతంగా రచనలు చేయడం సాధ్యమైంది. మా స్కూలు పిల్లలే ఏటా 20 పుస్తకాలని వెలువరిస్తున్నారంటే చూసుకోండి అంటారు హైదరాబాద్ లోని గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్ ప్రిన్సిపల్ కస్తూరి చటర్జీ. ఒక్క గీతాంజలి మాత్రమే కాదు, భాగ్యనగరంలో పేరున్న ప్రైవేటు పాఠశాలలైన ఓక్రిడ్ ఇంటర్నేషనల్ స్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్ వంటివి ఇందులో భాగస్వాములే. కేంద్రీయ విద్యాలయాల వాళ్ళు ఇందులో ఉన్నారు. అలా అని రీడ్ ఇండియా సెలబ్రేషన్ కేవలం డబ్బున్న వాళ్ళు, అధికారుల పిల్లలు చదివే బడులకే పరిమితమైన కార్యక్రమం అనుకోకూడదు. తెలుగు రాష్ట్రాలకి చెందిన ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులకు చెందిన విద్యార్థులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దేశ విదేశీ విద్యార్థులతో పోటీ పడి విజేతలుగా రాణిస్తున్నారు. ఆ రకంగా మా దగ్గర చదువుతున్న పేద పిల్లలకి జాతీయ స్థాయి గుర్తింపుని అందిస్తుంది RIC కార్యక్రమం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సాంఘిక సంక్షేమ స్కూళ్ల అకాడమిక్ కోఆర్డినేటర్ జార్జ్ వర్కి. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా లక్షలాది స్కూళ్ల నిర్వాహకులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుకున్నారు. పేరుకు తగ్గట్టే ఈ సంస్థ పుస్తక పఠనాన్ని ఓ ఉత్సవంగా మార్చిందని అంటున్నారు. ఇదొక పోటీ. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు పాల్గొనొచ్చు. ముందుగా విద్యార్థులు రీడ్ ఇండియా సెలబ్రేషన్ వెబ్సైట్ లో తమ పేరుని రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ పాఠ్యాంశానికి సంబంధం లేని పుస్తకం ఏదైనా చదవాలి. అది తనకెందుకు నచ్చిందో ఓ A4 సైజ్ పేపర్ లో సగం మేరకు రాయాలి. మిగతా సగంలో చుట్టూ ఉన్న ఒక సామాజిక సమస్యని, దానికి తమదైన పరిష్కారాన్ని రాయాలి. ఆ పేపర్ తో పాటు మనం చదివిన పుస్తకం గురించి 2 నిమిషాల వీడియో తీసి సంస్థ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. ఇలా రాయడము, వీడియో తీయడము తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉండొచ్చు. అలా దేశ విదేశాల నుంచి వచ్చిన పేపర్లు, వీడియోలని వడపోసి 100 మందిని ఎంపిక చేస్తారు. వాళ్ళని పోటీలో 2వ అంచుకి పంపిస్తారు. అక్కడ ఆన్లైన్ లో నిపుణుల ముందు పుస్తకాలు, సామాజిక అంశాలపైన మాట్లాడాల్సి ఉంటుంది. ఈ రౌండ్ లో ఎంపికైన 10 మందిని ఫైనల్ కి సెలెక్ట్ చేసి మాట్లాడమంటారు. ఈ ఫైనల్ రౌండ్ ని రిపబ్లికన్ టీవీ లైవ్ గా ప్రసారం చేస్తుంది. అందులో నుంచి 3 విజేతల్ని ఎంపిక చేసి ల్యాప్టాప్లు బహుమతిగా ఇస్తారు. 1 నుంచి 10వ తరగతి వరకు 3 కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయి. 2015లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోని బడుల కోసమే ఏర్పడింది RIC కార్యక్రమం. 3 ఏళ్లలోనే దేశ విదేశీ గుర్తింపు సాధించింది. CBS ఈ సంస్థ తమ పరిధిలోని పాఠశాలలు ఇందులో పాల్గొనాలంటూ సర్క్యులర్ కూడా జారీ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం దీన్నే మహావాచన్ ఉత్సవ్ పేరుతో REC సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. తాజాగా గోవా ప్రభుత్వము RICని రాష్ట్ర కార్యక్రమంగా చేయడం మొదలుపెట్టింది. ఆ రకంగా ఏటా 1 కోటికి పైచిలుకు విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. పుస్తకాలు చదివే వాళ్ళు తమ గురించి తాము లోతుగా అర్థం చేసుకోగలరు. అంతే లోతుగా సమాజాన్ని పరిశీలించగలరు. అందుకే మా పోటీల్లో పుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, సామాజిక స్పృహని భాగం చేశాం అంటారు RIC వ్యవస్థాపకుడు రఘురామ్ అనంతోజు. ఇక్కడ ఆయన గురించి కాస్త చెప్పుకోవాలి. రఘురామ్ మాజీ క్రికెటర్, హైదరాబాద్ రంజీ జట్టుకి ఆడారు. కెరీర్ నుంచి విరమణ పొందాక సాఫ్ట్వేర్ నిపుణుడిగా దేశ విదేశాల్లో పనిచేశారు. మోటివేషనల్ స్పీకర్ గా మారారు. అలా విదేశీ విద్యాలయాల్లో మాట్లాడుతున్నప్పుడే
అక్కడ పుస్తక పఠనానికి ఉన్న ప్రాధాన్యాన్ని గమనించారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.